ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, యేసు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలను పర్వతం మీద మరి ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఏంటి ఆజ్ఞలు అంటే, చాలా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు నివసించు దేశంలో దీర్ఘాయుష్మంతుడివిగా నీ జీవితం కొనసాగాలంటే, నీ బ్రతుకు కొనసాగాలంటే నువ్వు చేయవలసినది తల్లి తండ్రులను సన్మానించాలి. నీ ఆయువు, నీ క్షేమం, నీ సుఖం ఎక్కడ దాగుందంటే తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించేటువంటి ప్రేమలో దాగి ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ తల్లిదండ్రులను ప్రేమించేటువంటి మనస్సు ఎవరికైతే లేదో, ఎవరైతే ఆ మనస్సును కలిగి ఉండరో వారు కనిపించిన దేవుణ్ణి ప్రేమించలేరు. అర్థమవుతుందండి? కంటికి కనిపించేటువంటి తల్లిదండ్రుల మీదే ప్రేమ గనక చూపించలేదనుకోండి, ప్రేమను గనక కనపరచలేదనుకోండి, ఆ ప్రేమను వ్యక్తపరచలేదనుకోండి, కనిపించిన దేవునికి వాడు ఎలా భక్తుడిగా ఉంటాడు, వారు ఎలా భక్తిని చేస్తూ ఉంటారు? నిన్ను కని నవమాసాలు నిన్ను మోసి నీ కొరకు ఎంతో త్యాగం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మనిచ్చిన తల్లిని అవసరాల కోసం, పెన్షన్ వస్తే ఫస్ట్ తారీఖు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. ఎందుకంటే పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ పుచ్చుకొని తల్లిదండ్రులు తర్వాత గెంటేసే కార్యక్రమం. పెన్షన్ రోజే గుర్తుకొచ్చేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు బిడ్డలకి. ఇలా సందర్భాలను బట్టి గుర్తుకొచ్చేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు బిడ్డలకి. అవసరాలకు అక్కరతల కోసము ఇంట్లో ఒక పని వాళ్ళు తక్కువయ్యారను చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను భౌతికంగా ప్రేమించినోడు కూడా తల్లిదండ్రులకు ఏమని పెడతాడు ఈరోజు స్టేటస్? తల్లిదండ్రులకు కనీసం ముద్దు కూడా లేనోడు, తల్లిదండ్రుల్ని కనీసం వారు ఎలాగున్నారు, వారి ఆరోగ్యం ఎలా ఉన్నదో చూడలేనటువంటి వాడు మదర్స్ డే రాగానే స్టేటస్ ఏమని పెడతాడో తెలుసా? ఏమని చెప్తాడో తెలుసా? ఏమని మాట్లాడతాడో తెలుసా? తల్లి నీకు కృతజ్ఞత, మదర్స్ డే ఏంటంటే హ్యాపీ మదర్స్ డే అంట. ఆ ప్రేమ నిజమైన ప్రేమ? నిన్ను కన్నందుకు నువ్వు చూపించే ప్రేమ అలాంటి ప్రేమైనా? ఆ ప్రేమతో ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? అలాంటి ప్రేమను నువ్వు కనపరిస్తే నీ తల్లిదండ్రులను అలా ప్రేమతో ప్రేమిస్తే పరమందున్నటువంటి దేవుడు నిన్ను మంచి ప్రేమతో ప్రేమిస్తాడా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆజ్ఞలలో ఈ ఆజ్ఞను ఎందుకు పెట్టాడో తెలుసా? చాలా మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమను లేకుండా బ్రతుకుతున్నారు. వారిచ్చే ఆస్తి కావాలి, వారిచ్చేటువంటి సదుపాయాలు కావాలి, వారికి ఉన్నటువంటి పితరుల స్వాస్థ్యాలు కావాలి, అన్నీ కావాలి. కానీ ప్రేమించే కాడకు వచ్చేసరికి, వారి వృద్ధాప్యంలో వారిని చూసే కాడకు వచ్చేసరికి, వారి మృదిమి ప్రాయంలో వారిని ఆదరించేసరికి, వాళ్ళకి పట్టెడన్నం పెట్టే సమయం వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారో తెలుసా? తల్లిదండ్రులను భారంగా ఎంచుతారు కదండి. తల్లిదండ్రులను భారంగా ఎంచేటువంటి వారు ఉన్నారు. ప్రియ సంగమా, క్రీస్తు ప్రేమ నీ మీద నిలిచి ఉండాలంటే, క్రీస్తు ప్రేమ నిన్ను ప్రేమించాలి అంటే భౌతికంగా నీకు తల్లిదండ్రులుగా ఉన్న వారిని నువ్వు ఎలా చూడాలి తెలుసా? ప్రేమగా చూడాలి. అందుకే ఎబ్రీల గ్రంథకర్త తల్లిదండ్రుల గురించి రాయబడుతున్నటువంటి మాటలో 10వ అధ్యాయం అనుకుంటా చూడండి, ఎబ్రీల గ్రంథము ఆ వచనాన్ని నేను చూపిస్తాను చూడండి. పన్నెండవ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీల గ్రంథము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. చూడండి,
శరీర సంబంధులైనటువంటి తల్లిదండ్రులంట మనకు ఏమై ఉన్నారంట? శిక్షకులై ఉన్నారు. ఈ శిక్షకులు దేని కొరకు? మన ప్రాణాన్ని తీయడానికి కొరకు కాదు. ఏమండి, మన ప్రాణాన్ని నాశనం చేయడానికి కాదు. ఏ కన్న తల్లైనా, నవమాసాలు మోసి కన్న తల్లైనా, ప్రేమను పంచే తల్లైనా తన బిడ్డ చావును కోరుకుంటుందండి? చెప్పాలి అందరూ. బిడ్డ చావును కోరుకుంటుందా? ఎందుకు కోరుకోదు? బిడ్డ కన్నది కాబట్టి, నవమాసాలు మోసింది కాబట్టి, ఆ బిడ్డకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారగా ఇచ్చింది కాబట్టి, బిడ్డ కొరకు, బిడ్డ త్యాగం, బిడ్డని పట్ల ప్రేమ చూపించి ఆ ప్రేమ కొరకు త్యాగం చేసిన ఆ తల్లి ఏమైందో తెలుసా? ఆ తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. దేని కొరకు? ఈ లోకంలో, ఈ సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలని, ఎలా జీవించాలని, ఎలా నడవాలని. తల్లిదండ్రుల మాటను నువ్వు త్రోసివేస్తే, తల్లిదండ్రుల మాటను నువ్వు నెట్టివేస్తే, తల్లిదండ్రుల మాటను నువ్వు నిర్లక్ష్యపరిస్తే, సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, కారు చీకటిలో వాడి దీపాన్ని ఆపేస్తాడంట. ఎక్కడ ఆపేస్తాడో తెలుసా? కారు చీకట్లో ఆర్పేస్తాడు. ఎందుకని ఆర్పేస్తాడు? 1వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వాక్యంలో రాయబడినటువంటి, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును నీవు మరువకుము. నీవు తల్లి చెప్పు బోధను నీవు అస్సలు త్రోసివేయ మాకు. వారు నీకు శిక్షకులు, వారు నీకు పాఠం చెప్పేటువంటి వారు. తరగతి గదిలో ఒక ఉపాధ్యాయులు ఎలాగో, నువ్వు నేర్చుకునేటువంటి ఆయా తరగతులను బట్టి ఆయా విధాల్లో ఉపాధ్యాయులు ఎలాగో, గురువులు ఎలాగో, నీ ఇంటిలో నీకు గురువు ఎవరో తెలుసా? నీ ఇంటిలో నీకు పాఠకులు ఎవరో తెలుసా? నీ ఇంటిలో నిన్ను నడిపించేది ఎవరో తెలుసా? నీ కన్న నీ తల్లిదండ్రులే నీకు పాఠకులు, నీకు ఉపాధ్యాయులు, నీకు టీచర్లు, నీకు సమస్తము వారే. వారిని గౌరవించి, వారిని ప్రేమించి, వారిని సన్మానించాలి. వారి పట్ల నువ్వు గౌరవాన్ని కలిగి ఉండాలి. అవసరం వచ్చినప్పుడు తల్లి అని తల్లి దగ్గరికి వెళ్ళడం కాదు, అవసరం వచ్చినప్పుడు తండ్రి అని తండ్రి దగ్గరికి వెళ్ళడం కాదు, నీకు కొదువైనప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడం కాదు, నీకేదో అక్కరతలో ఉపయోగపడతారని తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళటం కాదు. ఎన్ని బాధలు పడి నిన్ను కన్నారో తెలుసా? ఎన్ని అవస్థలు పడి నిన్ను కన్నారో తెలుసా? తల్లి కాలేదంటే ఆ స్త్రీకి ఎంత అవమానమో, ఎన్ని బాధలు భరించాలో, ఎన్ని నిందలు భరించాలో. పనికి మాలిన ప్రతి ఒక్కరు కూడా తల్లిని, ఆ స్త్రీని తిట్టేటువంటి వారు ఎంతో మంది ఉంటారు. ఎందుకనో తెలుసా? తల్లి కాలేదుగా. ఒక స్త్రీ తల్లి కాకపోతే ఆ స్త్రీని ఎన్ని సమాజం ఎంత నిందించిద్దో. వారికి మర్యాదలు ఉండవు, వారికి గౌరవం ఉండదు, వారికి శుభకార్యాల్లో ఆహ్వానాలు ఉండవు, కొన్ని కార్యక్రమాల్లో వారిని త్రోసివేస్తారు. ఇంత అవమానాన్ని భరించి, ఇంత నిందను భరించి, ఇన్ని సహించి, ఇన్ని భరించి నిన్ను కని, నిన్ను పెంచితే నీ కాడకొచ్చేసరికి తల్లిదండ్రులు భారం అయ్యారంటే నువ్వెవరవో తెలుసా? రాబందులు చచ్చిన పీనుగుల్ని తింటాయి, కానీ తల్లిదండ్రులను త్రోసివేసేటువంటి వాడు రాబందు కన్నా ఘోరం. అర్థమైందండి? రాబందు కన్నా ఘోరం. రాబందన్న చచ్చిన పీనుగుని తింటది, కానీ తల్లిదండ్రులను వేధించేటువంటి వాడు, తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి వాడు రాబందు కంటే ఘోరంగా ఉంటాడని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యం ద్వారా మనకు నేర్పించేటువంటి చక్కటి పాఠం. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు ఒక తల్లిని గురించినటువంటి విలువైనటువంటి విషయాలు వాక్య భాగంలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేలుయా. బిగ్గరగా చేతులు పైకెత్తి చెప్దాం. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక తల్లిని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికమైన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఎవరా తల్లి అంటే, సౌలు ఉపపత్ని అయినటువంటి ఇంకా వెస్ప అంటారేమో అనుకోండి. ఎవరో తెలుసా? రిష్ప. వాక్య భాగాన్ని చూడండి. త్వరగా రిఫరెన్స్ తీసినటువంటి వారు 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నారు. చూడండి.
అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండెను. చదవబడిన వాక్య భాగం మనందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ దీని గురించినటువంటి వర్తమానం మరి ఈ యొక్క కుటుంబ ఆరాధనలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నేను ఈ యొక్క దినం ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని సిద్ధపడ్డాను. ఏ వాక్య భాగం అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్య భాగంలో ఉన్నటువంటి దావీదు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి విలువైన సంగతులు. 29:15 రాయబడినటువంటి మాట, ఆగండి కొంచెం, నన్ను గజిబిజ్జేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నెమ్మదిగా వింటున్నారా? వాక్యం అయిపోయి ఉందా చెవి? ఇంకెటన్నా వెళ్తుందా మనసు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను సిద్ధపడినటువంటి వాక్య భాగం ఏంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో దావీదు చేసిన ఒక విస్తారమైనటువంటి ప్రార్థనలో పెట్టినటువంటి ఒక విలువైనటువంటి అంశం. ఆ మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, వివరణను ఈరోజు సిద్ధపడి వచ్చారు. కానీ ఈ దినం మదర్స్ డే, తల్లుల యొక్క దినోత్సవం. ఈ దినమందు దేవుడు మరికొన్ని విషయాలు మరి తల్లులుగా ఉంటున్నటువంటి వారికి, రాబోతున్నటువంటి కాలంలో తల్లులవుతున్నటువంటి వారికి, తల్లులు కాలేము అన్నటువంటి బాధపడుతున్నటువంటి వారు కూడా ఈ మాటలు ఎంతో ఓదార్పును కలిగిస్తాయి. ఎందుకంటే సమాజంలో అందరన్నట్లుగా ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, అందరంటున్నటువంటి మాటలకు నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. తల్లి కాలేదన్నటువంటి నిరుత్సాహం నీకు అవసరం లేదు. గర్భఫలం ఇచ్చేవాడు యెహోవాయే, ఇచ్చేది ఆయనే. ఆయన ఇస్తాడు కాబట్టి, ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు కాబట్టి, ఇచ్చువాడు ఆయనే కాబట్టి యాకోబు దగ్గరకు వచ్చి తన భార్య అయినటువంటి ఎవరంటున్నారు, రాహేల్ అంటుంది, అయ్యా నాకు గర్భఫలం ఇవ్వ అంటుంది. అంటే అన్నాడు, దేవునికి ప్రతిగా నేనున్నానా? నేనేమన్నా ఇస్తానంటే దేవునికి ప్రతిగా? నా పని నా పురుషుడిగా నేను చేయవలసిన పని నేను చేస్తాను. దీవించే దేవుడు, గర్భఫలం ఇచ్చే దేవుడు, సంతానవంతులుగా మార్చేది ఆయన కాబట్టి ఆయన దయ మన మీద ఉండాలి. దయ చూపే దేవుడు అంటే గర్భఫలం రాలేదంటే దయ లేదన్న కానే కాదండి. అలా ఎప్పుడు అనుకోవడానికి వీళ్ళే. అర్థమవుతుందా? కొంతమందిని సంతానవంతులుగా మారుస్తాడు, కొంతమందిని అలా ఉంచేస్తాడు. అది దేవుని చిత్తం. అలాగని దేవుడు అలా ఎప్పుడు ఉంచేటువంటి వాడు కాదు. 113వ కీర్తన ఆఖరి మాట రాయబడినటువంటి మాట ఏమని రాయబడిందో తెలుసా? సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము కలదానిగాను మార్చువాడు యెహోవా. ఆయనే కదా సంతానం ఇచ్చేది ఎవరు? గర్భఫలం ఇచ్చేది ఎవరు కదా? పిల్లల్ని ఇచ్చేది ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారని వాక్యం కూడా ఎవరిని గురించి చెప్పబడింది? దేవుడు పిల్లలుగా ఉంటున్నటువంటి వారి గురించి చెప్పబడింది. ఏమండి, గర్భఫలం ఇచ్చేది దేవుడు. గర్భఫలం ఇవ్వకపోయినంత మాత్రాన దేవుడు నన్ను చూడట్లేదు, నా మీద జాలి చూపట్లేదు, నా మీద కరుణ చూపట్లేదు, నా యందు ఏమండి ఆయన దయ చూపట్లేదు అనే అటువంటి ఆలోచన ఉండకూడదు, అసలు వద్దు. 99 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారమ్మ నోటిని నవ్వుతో నింపిన దేవుడు. చూడండి చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. ఆదికాండ గ్రంథము కొన్ని విషయాలు, చాలా అద్భుతమైనటువంటి మాట శారమ్మ పలుకుతూ ఉంటుంది. చూడండి 21వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడినటువంటి మాట, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా. ఏ విషయం అంటండి? ఏ విషయమై నవ్వుతారంట? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సంతానహీనులారనే పేరు పొందినప్పుడు, ఏమండి గొడ్రాలనే పేరు పొంది అవమానపరచబడుతున్నప్పుడు, సిగ్గుమాలిన జీవితం, ఏమండి సిగ్గుతో నలుగురికి కనపడలేక గుడారం మాటనే బ్రతుకుతున్నటువంటి ఆమె జీవితాన్ని బట్టి, ఆమె బ్రతుకును బట్టి, ఆమె యొక్క అవమానాన్ని బట్టి ఇప్పుడంట ఏమంటారు తెలుసా? వినువారెల్లరూ కూడా ఏం చేస్తారంటండి? నవ్వుతారంట. దేనికో తెలుసా? అర్రే, ఎందుకు నవ్వుతారు? ఇది హాస్యపు నవ్వు కాదు, ఎగతాళి నవ్వు కాదు,
వృద్ధాప్యంలో కూడా దేవుడు వీరి పక్షాన కార్యం చేశాడంటే ఏమండి వయస్సులో ఉన్న నన్ను కూడా దేవుడు దర్శిస్తాడని ఆమెను బట్టి ఆనందించేటట్లుగా అంటుంది ఆమె. వినువారెల్లను కూడా ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం శారమ మనతో మాట్లాడుతున్నది. ఎవరో తెలుసా? వినువారెల్లా కూడా నవ్వే రోజు ఒక రోజు వస్తుంది. ఆమెను బట్టి నవ్వే రోజు ఒక రోజు వస్తుంది. ఎందుకమ్మా నవ్వాలి అంటే, నా జీవితాన్ని చూడు, నా బ్రతుకును చూడు, నా గర్భఫలం ఎండిపోయింది, నా గర్భం ఎండిపోయింది, అది ఎందుకు పనికిరాదు. వృద్ధాప్యం అనేది గర్భాన్ని కూడా సోకింది, ఇక అది పనికిరాని నిర్జీవమైపోయింది. ఆ వయస్సులో ఆ యొక్క సమయంలో గర్భఫలం అనేది దాల్చడం ఏ మాత్రము సమంజసం కానీ, అది శాస్త్రానికి కూడా అంతు చిక్కినటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ సమయంలోనంట దేవుడు ఏం చేశాడు తెలుసా? వృద్ధాప్యంలో నవ్వును కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాధపడాల్సిన పని లేదండి. హన్నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు ఎవరామె? మొదటి సమూయేలు గ్రంథంలో కనపడేటువంటి సమూయేలు తల్లి హన్నా. ఆ హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమెను బట్టి ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు సంతతి కూడా దేవుని తట్టు తిరగడానికి కారణం కదా. రాబో కాలంలో నీ గర్భఫలమును బట్టి కూడా దేవుడు దేశమును, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచడమే. మనం బాధపడి చేసేదేమి లేదు. వాక్యం అంటుంది కదా, మనం దుఃఖపడటం వల్ల తెల్లటింటికి నలుపు చేయలేం, బారుడు మూరుడు చేయలేం, మూరుడు బారుడు చేయలేం. బాధపడినంత మాత్రం వాళ్ళెట్టన్నారు, వీళ్ళెట్టన్నారు, వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళెట్ట చేశారు, నన్ను అవమానపరిచారని నువ్వు బాధ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, సహజమే. కానీ క్రీస్తుని బట్టి చెప్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకోసమో తెలుసా? ఒక రోజు నవ్వు కలగ చేసేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు వినువారెల్లరూ కూడా నీ విషయమే నవ్వుతారండి కదా. ఈ దినం నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కదా. వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం గుర్తుంది అందరికీ? అటు ఇటు వెళ్ళేసరికి మర్చిపోయారా? లేదు కదా. వాక్యంలో ఉన్నారు అందరూ. ఈరోజు వాక్యం వినాలని వచ్చారు కదా. ఎంతమంది వాక్యం వినాలని వచ్చారు చెప్పండి? నిజంగా చెప్పండి. అందుకే యథార్థముగా చేయవారు ప్రార్థన ఆలకిస్తాడు. యథార్థవంతులకే దేవుడు కృప చూపిస్తాడు. వాక్యం వినాలని వచ్చినటువంటి వారు యథార్థంగా చేయొద్దండి. దేవుడు వారిని దర్శించి తన వాక్కు చేత బలపరచు, తన వాక్కు చేత నెమ్మది పరచును, తన వాక్కు ఇచ్చి దేవుడు నడిపించి దేవుడు నడిపించును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదవబడిన వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి ఆ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు పరిపాలన కాలంలో దేశం మీదకి కరువు వచ్చింది. దేశం మీదకి భయంకరమైన కరువు వచ్చింది. ఏంటి కరువుకు కారణమని దావీదు అనేక కోణాల్లో అతడు అన్వేషిస్తూ ఒక విషయం తెలిసినటువంటి సంగతి ఏంటంటే, ఆ కరువుకు కారణం ఒక వ్యక్తి ప్రమాణాన్ని తప్పాడు. ఆ ప్రమాణాన్ని తప్పడం చేత దేశం మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఈ కరువు కలగడానికి గల కారణం ఇదేనని చెప్పి భక్తుడైనటువంటి దావీదు తెలుసుకొని గిబియోనీలకు వర్తమానం పంపించాడు. గిబియోనీలకు వర్తమానం పంపించి, అయ్యా, మీ పట్ల జరిగించినటువంటి ఒక అశుభ కార్యాన్ని బట్టి, మీ మధ్య మేము తప్పిన ప్రమాణాన్ని బట్టి మాకు ఈ కరువు రావడానికి గల కారణమని మాకు తెలిసింది. ఈ కరువు పోవాలంటే యెహోవా స్వాస్థ్య భాగాన్ని, దేవుడు మాకు ఇచ్చిన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి భూమిని దీవించాలి. మీరు దీవించాలి అంటే మీ పట్ల నేనేం చేయాలి అనేటువంటి ఆలోచన దావీదు గిబియోనులను అడిగినప్పుడు, గిబియోనులు చెప్తున్నారు, అయ్యా, మాకు యెహోషువ ప్రమాణం చేశాడు, మీ సంతతికి ఎటువంటి కీడు తప్పినని, ఏ కీడు మీ మీదకి రాదని, మా వల్ల మీకు ఎటువంటి నష్టం రాదని, మా మధ్య మీరు మాకు సొంతమైనటువంటి వారుగా ఉంటారని యెహోషువ ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణంతోనే నేటి వరకు కొనసాగింది. సౌలు వచ్చాడు. సౌలు కాలంలో ప్రజల మెప్పు కొరకు, ప్రజల యొక్క ఘనత కొరకు, సింహాసనం మీద ఉన్నటువంటి కాంక్షతో అతడు మాలో కొంతమందిని చంపాడు. మరి దీని కారణం చేత మమ్ములను బట్టి, మా యొక్క మధ్యలో జరిగినటువంటి యొక్క పనిని బట్టి సౌలు కుటుంబానికి చెందినటువంటి 7 వ్యక్తులను మాకు అప్పగిస్తే మేము వారిని సంహరించి ఈ భూమి మరలా దీవించబడేటట్లుగా
మనసారా దీవిస్తామయ్యా అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి మెఫీబోషెతును తప్ప దావీదు కుమార్తెగా పిలువబడుతున్నటువంటి దావీదుకు ఒక కుమార్తె, ఆ కుమార్తెకు పుట్టినటువంటి 5 కుమారులను, అలాగే ఉపపత్నికి పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి తీసుకుని వచ్చి ఇదిగో గిబియోనుల చేతికి ఇచ్చారండి. గిబియోనుల చేతికి ఇస్తే వారు ఒక పర్వతం మీద వారిని తీసుకుని వెళ్ళి చెట్టుకు వేలాడదీశారో ఇక ఏ కారణాల చేత తెలియదు కానీ వారిని సంహరించి ఆ కొండ మీద అలాగే వదిలేసి వచ్చారు. ఈ విషయం తెలిసింది 5 కన్న తల్లికి తెలిసింది. ఈ విషయం తెలిస్తే, అమ్మా నీ కుమారులను పలానా పర్వతం మీద గిబియోనులు ఉరితీసి చంపారు, మరి ఏం చేస్తావంటే పోతే పోని, శాపగ్రస్తులైనటువంటి మరి కారణం చేత వారు చనిపోయారు కాబట్టి వారికి వారికి ఏ సంబంధం లేదన్నట్లుగా ఆ శవాలను అలాగే వదిలేసింది. కానీ ఉపపత్నిగా పిలువబడుతున్నటువంటి రిష్పా ఏం చేసిందో తెలుసా? గోనె పట్టా తీసుకుని వెళ్ళి పర్వతం మీద ఆ గోనె పట్టా పరుచుకొని పగలు పక్షుల చేతికిని రాత్రి మృగముల చేతికిని చిక్కకుండా 6 మాసాలు ఆ శవములను కాపాడుతూ వచ్చి, కోతకాలం మొదలుకొని మరలా వర్షం భూమి మీద కురిసే వరకు ఆ తల్లి ఆ బిడ్డలను కాదు శవాలను కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ, చూడండి, పగలు ఆకాశ పక్షుల చేతికిని రాత్రి క్రూర మృగాలు అడవి మృగాల చేతికిని చిక్కకుండా, ఆ శవములను తిననివ్వకుండా, ఆ శవములను పాడు చేయనివ్వకుండా ఒక స్త్రీ 6 మాసాలు కంటికి రెప్పలాగా చనిపోయిన బిడ్డల యొక్క దేహాలను కాపాడుతూ వస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం. మా తల్లులుగా మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం, బిడ్డల యొక్క సంరక్షణలో, బిడ్డల యొక్క కాపుదలలో నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎలా వారిని సంరక్షించాలి, ఎలా వారిని కాపాడాలి, ఎలా వారిని భద్రపరచాలి, ఏ రీతిగా వారిని కాపాడుకోవాలంటే మొదట మనకు నేర్పే పాఠం గోనె పట్టా తీసుకుందంట. ఏం తీసుకుందండి? గోనె పట్టా తీసుకుంది. గోనె పట్ట దేనికి సాదృశ్యం? అమ్మా చెప్పండి, దేనికి సాదృశ్యం? చెప్పాలి, అందరూ చెప్పాలి. గోనె పట్ట దేనికి సాదృశ్యం? అదేంటండి గోనె పట్ట అంటే? గోనె పట్టగా కాళ్ళు దుడుచుకుంటారు, చెప్పాలి. ఇల్లు తుడుచుకుంటే వియగా దాంతో పనే ఉంది పెద్ద అంటే, భౌతికంగా దానికి పెద్ద విలువేమి లేదేమో కానీ వాక్య ప్రకారంగా గోనె పట్టాకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి బిరుదు ఉంది. ఏంటంటే ఆధ్యాత్మికంగా గోనె పట్ట తగ్గింపు జీవితానికి, కన్నిటి జీవితానికి అది సాదృశ్యం. ఈమె గోనె పట్టా తీసుకొని పర్వతం పైకి వెళ్ళి ఆ పర్వతం దగ్గర ఆమె గోనె పట్టా వేసుకొని పగలు పక్షుల చేతికి రాత్రి క్రూర మృగాల చేతికి చిక్కకుండా ఆ బిడ్డల శవాలను కాపాడుతూ 6 మాసాలు సంరక్షించిందంటే ఆధ్యాత్మికంగా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? బ్రతికి ఉన్న నీ బిడ్డల ప్రాణాల కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, నీ బిడ్డల భద్రత కొరకు, నీ బిడ్డల కాపుదల కొరకు నీవు అనునిత్యము గోనె పట్టా ధరించుకున్న దానిలా ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో వేడుకోవాలి, ప్రభు సన్నిధిలో కన్నీటి జీవితాన్ని గడపాలి. గోనె పట్ట జీవితం నీకు కలగాలి. గోనె పట్ట ధరించిన వాడు మొర్దెకై రాజు నగరిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, ఇదిగో నా ప్రజల ప్రాణములు పోతున్నాయి, నా ప్రజల యొక్క ప్రాణాలు హరించిపోతున్నాయి, నిష్కారణంగా నా దేశ ప్రజలు, నా జాతి ప్రజలు చనిపోతున్నారని రాజవస్త్రాలు, అధికారపు వస్త్రాలు తీసివేసి గోనె పట్ట ధరించి రాజనగరిలో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? షూషోను కోటలో ఉన్న ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, రాజు మనస్సు మారింది, శాసనము తారుమారయ్యి. అవునా? శాసనం మారిపోయింది. దేనిని బట్టి? గోనె పట్ట ధరించుకున్న దాన్ని బట్టి. గోనె పట్ట ప్రార్థనా జీవితం, గోనె పట్ట కన్నీటి జీవితం, గోనె పట్ట తగ్గింపు జీవితం. ఈ 3 లక్షణాలు ఏ తల్లి తండ్రులకు ఉంటాయో బిడ్డలు పగలు పక్షుల చేతికిని రాత్రి క్రూర మృగాల చేతికిని చిక్కకుండా కాపాడుకుంటారు. పగలు పక్షులేంటో తెలుసా? పగలు పక్షులేంటో తెలుసా? వాక్య భాగంలో స్వార్థంలో ఈ విధంగా రాయబడినటువంటి మాట, విత్తువాడు విత్తనములు జల్లుకుంటూ వెళ్ళిపోతుంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడితే త్రోవలో పడినటువంటి విత్తనాలు తినటానికి పక్షులు వచ్చాయి.
ఈ పక్షులు దుష్టుడు వాక్యం అనే విత్తనాన్ని బిడ్డల హృదయంలోకి వెళ్ళనివ్వకుండా, బిడ్డ మనస్సులోకి చొరబడనివ్వకుండా, వాక్యం అనేది వారి హృదయాల్లో ఫలింపు రానివ్వకుండా, వాక్యం అనేది వారిలో నిలవనివ్వకుండా ఏం చేస్తాడో తెలుసా? దొంగలిస్తాడు, వాడు ఎత్తుకుపోతాడు. అర్థమవుతుందా? ఎన్నెవడం కుదురుగా కూర్చోనివ్వడు, వాడిని మాట ఎత్తితే తిప్పుతూ ఉంటాడు, కుదురుగా బైబిల్ చూడనివ్వడు, వాక్యాన్ని ధ్యానించినవాడు, చక్కగా ఆధ్యాత్మికంగా హృదయానికి తాకే వాక్యం వచ్చిన ఆ సమయంలోనే వాడు ఏం చేస్తాడు తెలుసా? పక్షిలాగా వచ్చి ఏం చేస్తాడండి? గలిబిలి చేస్తాడు. అవసరమైతే ఇంత వాక్యం గొంతు చించుకొని చెప్పినా చాటింగ్ చేసేవాళ్ళు చాటింగే. చెప్పండి, అంతే కదా? ఎందుకని? దుష్టుడు వాడొచ్చి ఉన్నవాడు. అర్థమవుతుందా? వాక్య భాగంలో సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పించాలి. కీర్తన గ్రంథం 119 కీర్తనలో రాయబడినటువంటి మాట, యవనస్తుడు దేని చేత నడవడికను సరి చేసుకుంటాడు? నేర్పించాల్సింది నేర్పిస్తే, ఇవ్వవలసినది ఇస్తే వాడు దాని నుండి వృద్ధాప్యం వచ్చినప్పుడు అంట, వాడు పెద్దవాడైనప్పుడు. రెండింటిని కంబైన్ చేసి చదువుదాం. ఏంటి? ఏమండి? బాలుడు నడవవలసిన త్రోవ ఆపి 119 కీర్తన రాయబడినట్టు కూడా, యవనస్తులు దేని చేత తన నడవడికని సరి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టే కదా. ఇప్పుడు మిగిలిన వాక్య భాగము, వాడు వృద్ధాప్యమందు వచ్చినప్పుడు తొలగిపోడు. దేని నుండి తొలగిపోడు కదా. ఇప్పుడు పక్షులు వస్తున్నాయి అంటే ఏంటయ్యి కదా? సెల్ ఫోన్ అనే పక్షి ఒకటి వచ్చింది, దాంట్లో వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఆ బుక్ అని, ఈ బుక్ అని అన్ని దాంట్లోనే ఉన్నాయి. ఈ పక్షి ఏం చేస్తుంది తెలుసా? వాక్యాన్ని జొరబడనివ్వదు. దోల పురుగులనే స్నేహితులు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదొక పక్షి, చెడు సావాసాలు చేసేటువంటి వారు. వీళ్ళు జొరబడి నీ కుటుంబాలని బిడ్డల్లో జొరబడి చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడే సమయానికి, నిలబడే సమయానికి వాడిని చెరగొనిపోతాడు కదా. పక్షి ఏమండి, వేటగాడి యొక్క సంగతి తెలుసు కదా. పక్షికి కనబడకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? వల వేసి ఆ వల మీద ఏం చేస్తాడంటే చిన్న చిన్నగా ఆ పక్షికి ఆ అవసరమైనటువంటి ఆహారాలు వేసి ఎక్కడో చెట్టు చాటును దాక్కుంటాడు. అర్థమవుతుందండి? ఎక్కడో చెట్టు చాటును దాక్కుంటాడు. దాక్కుని ఏం చేస్తాడు తెలుసా? కనిపెడతా ఉంటాడు. పక్షి వచ్చిద్ది, తినిద్ది, ఇరుక్కుపోయిద్ది. పక్షి వచ్చిద్ది, తినిద్ది, వలలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నేను చక్కగా నా వలను నింపుకొని వెళ్ళిపోవచ్చు. చూస్తాడు, కనిపెడతాడు. కనిపెట్టి చూస్తూ ఉండగానే ఈ లోపల ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులకి ఆహారం కోసం వేట కదా. ఈ అన్వేషణలో ఒక చోట కనపడింది. అక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు, ఏ ఇబ్బంది ఉందో తెలియదు. వెళ్ళిపోయి అమాంతంగా వాలి ఏం చేసి ఆహారాన్ని తింటా ఉండగా యాదమరుపులు ఏమైంది తెలుసా? ఒక్కసారిగా ఆ కాళ్ళకి చిక్కుబడిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఎగరాలని ప్రయత్నం చేసినా రాదు. ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు తెలుసా? వల వేసేసాడు. ఈ వల వేసేసిన తర్వాత ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డ ఏమవుతున్నాడు? ఆ వలలో చిక్కుపోతున్నాడు. ఎందుకని? ఆ వల అనేది కనపడనివ్వకుండా, తెలియకుండా వాడు వేస్తున్నాడు. వేసి అంటున్నాడు వాక్య భాగంలో, వాడు తన వలను నింపుకొని వాడు ఆనందంతో తిరిగి వెళుతున్నాడంట. సంగమా, నీ బిడ్డలను ఈ పక్షులనేవి చేరకుండా ఉండాలంటే దుష్టుడనేవాడు నీ బిడ్డల యొక్క మనస్సులో చొరబడి, ఆలోచనలో చొరబడి, దేవుని యందు భయభక్తులు లేకుండా వాడిని నాశనం చేస్తూ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? గోనె పట్ట ధరించి నీ బిడ్డల మీదకి రాబోతున్న పక్షులను తోలివేయాలంటే తోలివేసినప్పుడే నీ బిడ్డలు క్షేమం, వాక్యమందు ఎదుగుతారు. వాళ్ళు నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఫలించే వలీవము. అలా ఫలించాలంటే, ఫలభరితమైన జీవితం కావాలంటే మనిషిని ఫలింపజేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్కు. నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని హృదయమంతా నింపు. నీ బిడ్డలకు హృదయాల్లో వాక్యాన్ని నింపు. అడ్డమైన చెత్తంతా బిడ్డలకు ఇవ్వకుండా వాక్యము చేత నీ బిడ్డలు నింపబడినట్లుగా ఏం చేయాలో తెలుసా? వేకు జాబుని అంటాడే కదా, రేయి మొదటి జాబున నీ పసి పిల్లల ప్రాణం ఏడవాలంట. ఏడవాలి. మిస్పాలో నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి మీ హృదయాలను. ఇదిగో పక్షులు వస్తున్నాయి,
బిడ్డలను తింటున్నాయి, బిడ్డల ఆలోచనలు తింటున్నాయి, బిడ్డల మనస్సులు పాడు చేస్తున్నాయి. అనేక రకమైనటువంటి ఆకర్షణటువంటి పక్షులు మనుష్య పిల్లల మీద వాలి ఈ యవనస్తులు పాడు చేస్తున్నాయి. అయ్యండి ఆ యొక్క రిష్పా ఏం చేసిందో తెలుసా? గోనె పట్ట ధరించు కదా. ఆధ్యాత్మిక జీవితంలో గోనె పట్ట అనేటువంటి అనుభవంలోనికి మనం వచ్చామా? దావీదు ఒక సమయమున చెప్పులు కూడా లేకుండా కొండ పర్వతం ఎక్కుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, అహీతోపేలు అదేమండి అభిషాలోము ఆలోచనలో అహీతోపేలు కూడా పాల్పంపులు పొందాడని నేను ఎరిగి ఉన్నాను. ఈ అహీతోపేలు ఆలోచనను నువ్వు చెడగొట్టాలి. ఇంతగా నా కుమారుడు తిరుగుబడుతున్నాడంటే, ఇంతగా నా కుమారుడు నా మీదకు విరుద్ధంగా మారాడంటే వారినెవడో బలవంతంగా ప్రేరేపిస్తున్నాడు. ఈ అహీతోపేలు లాంటి ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసు కలిగిన వారు, చెడ్డ తాత్పర్యం కలిగినటువంటి వారు బిడ్డల మధ్యన చొరబడి పసిపిల్లల ప్రాణాలని లేదా ఆ యొక్క యవనస్తుల జీవితాలను లోకం వైపుకి, పాపం వైపుకి, చెడు వైపుకి ఆకర్షిస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? దావీదు పర్వతం ఎక్కుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో అహీతోపేలు ఆలోచనను రద్దు చేయి ప్రభువా, చెడగొట్టాయి. వాడు నా బిడ్డల జీవితాలను పాడు చేశాడు. చక్కగా నేను ఎంత ఆధ్యాత్మిక పరుడునో, నేను ఎంత భక్తి పరుడునో, నేను ఎంత ప్రార్థనా పరుడునో, నా జీవితం ఎంత నీలో ఎదిగిందో, 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థన చేసే గొప్ప అనుభవాలు కలిగినటువంటి నా జీవితంలో, నా కుటుంబంలో నా బిడ్డలే నాకు శత్రువులుగా మారిపోయారు. ఎక్కడిదంటే తెలుసా? ఇదిగో దుష్టుడైన వాడు వారి మధ్య చొరబడి బిడ్డల యొక్క మనస్సును గలిబిలి చేసి తండ్రుల మనస్సునే, పిల్లల మనస్సులే తండ్రులకు విరోధంగా ప్రార్థన చేసావు? ఎప్పుడైనా నీ బిడ్డలకు ఏమండి కాపుదల కొరకు ప్రార్థన చేసావా? పక్షులు వాలకుండా ఏం చేసింది తెలుసా? చెప్పండి. పక్షులు వాలకుండా ఏం చేసింది తెలుసా? గోనె పట్ట తీసుకుని తరవడం ప్రారంభించింది. ఆధ్యాత్మికంగా గోనె పట్ట ప్రార్థన జీవితానికి పక్షులు ఏమండి సాతానుకు సాదృశ్యం. ఈ సాతానుని తరవాలంటే ఏం కావాలో తెలుసా? ప్రార్థనే. నీ బిడ్డలకు కాపుదలనిచ్చిద్ది ప్రార్థనే. నీ కుటుంబానికి కంచె వేసిద్ది ప్రార్థనే. దుష్టుడు నీ కుటుంబంలో చొరబడనివ్వకుండా, దుష్టుడు నీ కుటుంబంలో నీ బిడ్డల యవనస్తుల జీవితాలను పాడు చేయకుండా ప్రార్థన అనేది నీ ఇంటిలో జరుగుతూ ఉంటే, నీ ఇంటిలో నడిపించబడుతూ ఉంటే, ప్రార్థన చేత నువ్వు నింపబడి ఉంటే, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సాతాను కార్యాలు నిర్వీర్యమవుతూ ఉంటాయి. అపోస్తున్నటువంటి పౌలు సంఘంతో చెప్తున్నటువంటి మాట ఎఫెసీయులకు పత్రికలో ఆయుధాలు ధరించుకోమన్నటువంటి మాట వాక్య భాగం ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. మా రెఫరెన్స్ కూడా చెప్పండి. 6వ అధ్యాయము చదవండి. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని అధికారులతోనూ ఎదిరించుటకును నిలబడుటకును శక్తిమంతులగునట్లు ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపును తొడుగుకొని, జోడి తొడుగుకొని నిలవబడి ఉండుడి. ఇవన్నీగాక దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును. చూసారా? వాక్యం ఏంటో తెలుసా? నీ బిడ్డల జీవితాల్లో ఖడ్గాన్ని, ఆత్మీయ ఖడ్గాన్ని ఇస్తుంది. ఈ ఖడ్గం దేని కొరకు తెలుసా? మనకు విరోధముగా రూపింపబడినటువంటి శత్రువుని మనము జయించడానికి, నీ బిడ్డలు జయించడానికి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, యవనస్తులు ఏమండి దేనికి సాదృశ్యం?
యవనస్తులు దేనికి సాదృశ్యం? బాణములతో సాదృశ్యం. బాణములు ఏమండి? యవనులు బాణములు, వారితో తన అంబుల పొద్దు నింపుకున్నవాడు ధన్యుడని వాక్యం చెబుతున్నది. ఈ బాణములను ఈ వాక్యం అనే ఖడ్గము చేత తయారు చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? అపవాదిని ఎదిరించేటువంటి శక్తిమంతులుగా వారు కదా. నీ బిడ్డలకు అది నేర్పించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ బిడ్డలకు నీ వాక్యాన్ని ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? రేయి మొదటి జామున ప్రార్థించేటువంటి తల్లిగా ఉండాలి. రిష్పా ఏం చేసిందో తెలుసా? గోనె పట్ట ధరించుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి పక్షులు వాలకుండా వారిని కాపాడుతుందని కదా. చనిపోయిన బిడ్డలను, శవాలను కాపాడుతుందేమో, కానీ ఈ మధ్యాహ్న కాల సమయం ఆధ్యాత్మికంగా తల్లులమైన మనందరం మన బిడ్డల్ని కాపాడుకోవాలి కదా. ఈ దినం తల్లుల దినోత్సవం. తలల పైకెత్తండి అమ్మా, తల్లుల దినోత్సవం. ఈ తల్లుల యొక్క దినోత్సవం రోజున ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. రిస్పా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికంగా యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా నేర్చుకోవాల్సిన మంచి పాఠాలు ఏంటంటే, తల్లి తండ్రులను సన్మానించేటువంటి జీవితాలు కలిగి ఉండాలి కదా. నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించేటువంటి మనస్సు నీకు లేదనుకో, ప్రేమించేటువంటి ఆ హృదయం నీలో లేదనుకో, నువ్వు ఆధ్యాత్మికంగా ఏ మేలు పొందలేవు. నువ్వు నివసించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నీ యొక్క కష్టము, నీ యొక్క శ్రమ ఆశీర్వదించబడాలంటే దానికి కారణం నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను సన్మానించడమే. ఇలా సన్మానించేటువంటి హృదయం యవనస్తుడా నీకు లేకపోతే, యవనస్తురాలా నీకు లేకపోతే, ఏమంటే చిన్న చిన్న వాటికే తల్లిదండ్రుల మీద కోపపడేటువంటి మనస్సు ఒకవేళ నీకుందనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకానొక రోజున నిన్ను కూడా తల్లిదండ్రులుగా చేస్తాడుగా. నీ బిడ్డలు నీలాంటి వారయ్యేటట్లుగానే చేస్తారు. అర్థమవుతుందండి? నీ వంటి వారయ్యేటట్లుగానే చేస్తారు. చాలామంది చిన్నపిల్లల్ని తిడతా ఉంటారు. నేనేం చేశాను రా, నన్ను ఎంత ఇసుకిస్తున్నావు అంటారు కదా. కొంతమంది తల్లులు బాధ తట్టుకోలేక పిల్లలు అనేటువంటి మాట, నేను ఏనాడు మా అమ్మని మా నాన్న నేను బాధ పెట్టలేదు కానీ నన్ను మాత్రం బహు బాధ పెడుతున్నాడు అంటారు. అంత ఉత్తిదే కదండి, అంత ఉత్తిదే. చిన్నప్పుడు వాళ్ళు ఎంత ఇసుకిచ్చుంటారో తల్లిదండ్రుల్ని, వాళ్ళు ఎంత బాధ పెట్టుంటారో, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుంటారో, ఆ తర్వాత తల్లులైనటువంటి తండ్రులైనటువంటి వారిని కూడా వారి బిడ్డలు అలాగే ఇసుకిస్తుంటే వారి కాడకొచ్చేసరికి అంటారు, నేనేం తప్పు చేశాను రా, మా అమ్మ మా నాన్న ఏ రోజు ఇసుకించలేదే కదా. ఇవన్నీ ఉత్తి మాటలే కదా. దేవుడు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత. నువ్వు తల్లిదండ్రులు ఈ రోజు ఎలా ప్రేమిస్తావో రేపొద్దు నీ బిడ్డలు కూడా అలాగే నిన్ను ప్రేమిస్తావు. నువ్వు తల్లిదండ్రులు తృణీకరించావనుకో, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించకుండా నువ్వు కూడా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడినావు అనుకో, ఆ మాట ఈ మాట తల్లిదండ్రులు ఎంత మాట అనాలో కూడా తెలియకుండా కొంతమంది పిల్లలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. యవనస్తుని నోరు జాగ్రత్త. నీ తల్లి విషయమై తల్లిని దూషించువాడు కన్నులు లోయ కాకులు పీక్కు తింటాయంట కదా. నీ నోటి మాటలతో నీ తల్లిదండ్రులను అస్సలు దూషించకూడదు. నీ మాటలు అసలు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండకూడదు. అలా ఉన్నాయా నీ దీపం మారిపోద్ది, నీ కన్నులను లోయ కాకులు పీక్కుదండి. ఇది యవనస్తులకైతే ఆధ్యాత్మికంగా తల్లులైనటువంటి మీ అందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ బిడ్డల మీదకి పక్షులు అంటే సాతాను దుష్టుడు వారిని వచ్చి పాడు చేయకుండా వారిని ఏం చేయాలో తెలుసా? గోనె పట్ట ధరించి వాడిని తరమ. రెండవది, క్రూర మృగాల చేతికి పడకుండా. ఎప్పుడు వస్తాయి? రాత్రి వేళ. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? కొండ ప్రాంతం మీద ఉంది. సమాజం మధ్య ఉందా? కుటుంబాలు నివాసాల మధ్య ఉందా? లేదు. కొండ ప్రాంతంలో ఎక్కడో ఉంది. ఎక్కడో ఉన్నటువంటి ఈమె ఏం చేస్తుంది తెలుసా? పగలు పని చేస్తుంది, రాత్రి కూడా ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? పగలు పక్షుల నుంచి పక్షుల యొక్క పసిపిల్లల ఆ యొక్క దేహాలను తిననివ్వకుండా కాపాడితే, రాత్రి క్రూర మృగాలంట. ఒక భయంకరమైనటువంటి జంతువు, ఒక తోడేలు, ఈ తోడేలు బారిన పడకుండా ఆ పిల్లలను కాపాడుతుంది, ఆ పిల్లలను సంరక్షిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్యపరంగా తోడేలు సాతానుడికి సాదృశ్యం, సాతాను యొక్క సమూహానికి సాదృశ్యం. నీ బిడ్డలు మృగాల చేతిన పడకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినది నీ ప్రార్థన, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం
కదా. ఈనాడు పిల్లల్ని సాతానుడు ఈడ్చుకుపోతున్న కొంతమంది తల్లులకు కనువిప్పు కలగట్లేదు. సాతానుడు పట్టి లాక్కెళ్ళిపోతున్నాడు. అందుకే పేతృభక్తుడు అంటాడు, మన విరోధి అని అపవాది గర్జించు. వాడు ఒక క్రూర మృగం, వాడి పట్టి లాక్కెళ్ళడమే వాడి పని, ఈడ్చుకు వెళ్ళడమే వాడి పని, చెరగొని పోవడమే వాడి పని, పాడు చేయడమే వాడి పని, ఏమండి వారిని నాశనానికి తీసుకువెళ్ళడం వాడి పని. ఇప్పుడు వాడి నోటిని పడకుండా అంటాడు కదా దావీదు, ఇదిగో నా గొర్రె పిల్లలను ఏమండి ఎలుగుబంటి నోటి నుండి, సింహపు నోటి నుండి, తోడేళ్ల నోటి నుండి నాకు గొర్రె పిల్లని నేను కాపాడుకున్నానని ఒక మంచి కాపరిగా దావీదు ఎలా అయితే బిరుదు పొందుకున్నాడో, ఒక తల్లిగా నీవు కూడా ఏం చేయాలి తెలుసా? జంతువులు ఆ యొక్క క్రూర మృగాల నోటికి చిక్కకుండా నీ బిడ్డల్ని కాపాడుకో. ఏంటా క్రూర మృగం? వాక్య ప్రకారంగా క్రూర మృగం చెరిపిడి మనస్సుకు లేదా నాశనము చేయు వారికి సాదృశ్యం. వారికి నువ్వు అప్పగిస్తావు నీ పిల్లల్ని. నవమాసాలు మోసావు కదా, వారి కోసం ఎన్నో త్యాగాలు చేసావు కదా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వారిని కన్నావు కదా. నీ శరీరమే డొల్ల అయిపోతున్నా, నీ శరీరమే నలిగిపోతున్నా, నీ దేహమే పాడైపోతున్నా, లెక్క చేయకుండా ఒక బిడ్డకు జన్మివ్వాలని ఆ తాపత్రయంతో ఎంత వేదనైనా భరించి, ఎంత దుఃఖాన్నైనా భరించి, ఎంత శ్రమనైనా భరించి, ఎంత కఠినమైన స్థితినైనా భరించి తట్టుకొని కన్నావే నీ బిడ్డల్ని దుష్టుడి చేతికి అప్పగిస్తావా? క్రూర మృగాల చేతికి అప్పగించడమేనా నీ పని? వారి కొరకు కన్నీరు కార్చవా? వారి కొరకు దుఃఖపడవా? తెలివి లేని జంతువు ఒకటి ఉన్నది, జ్ఞానం లేని జంతువు ఒకటి ఉన్నది. అది తన కష్టము ధూళిపాలవుతున్నా కూడా కనీసం వివేచన లేనటువంటి విధంగా బ్రతికిద్దంటండి. అలా ఉంటావు నువ్వు కూడా? అలా బ్రతుకుతావు నువ్వు కూడా? నీ బిడ్డలని కన్నది అందుకోసమేనా? నాశనం చేతికి, పాడు చేతికి, ఆ యొక్క కష్టముగా ఆ యొక్క క్రూర మృగాల చేతికి అప్పగించడమేనా నీ పని? ఎందుకు ఇచ్చాడు నీకు బిడ్డల్ని? ఎందుకు ఇచ్చాడు నీకు కుమారులు కుమార్తెలను? ఎందుకు నిన్ను సంతానవంతురాలుగా మార్చాడు? లోకంలో ఎంతోమంది అవమానం పొందుతున్నారు, ఎంతోమంది నిందన పొందుతున్నారు, ఎంతోమంది ఈ భారాన్ని భరిస్తున్నారు. వారికి లేని ధన్యత దేవుడు నీకు ఇస్తే, వారికి లేని భాగ్యం దేవుడు నీకు ఇస్తే, వారికి లేని సౌఖ్యం నీకు ఇస్తే, నువ్వు కన్నది బిడ్డలో చూసుకొని ఎదటి వారిని బట్టి మురిసిపోవడానికా, లేకపోతే ఎదటి వారిని అవమానించడానికా? ఇదేనా దేవుడు నీకు ఇచ్చింది? ఇందుకోసమైనా నీకు బిడ్డలు ఇచ్చింది. వారి బాధలను బట్టి, వారి అవమానాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాల్సినట్టు తెలుసా? దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన నా గర్భఫలం, నా బిడ్డలు నా దేవుని కొరకు పని చేయాలన్న ఆలోచన నీకు ఉండద్దు. దుష్టుడు వచ్చి లాక్కెళ్ళిపోతున్నాడండి. లోక ఆకర్షణలు, లోక మోహాలు, లోక ఇష్టాలు అనేకమైన వాటిని పిల్లలకు చూపించి నేడు లాక్కొని వెళ్ళిపోతుంటే కొంతమంది తల్లులు కనువిప్పు లేకుండా అలాగే బ్రతుకుతున్నారు. సంగమా, ఈ మదర్స్ డే రోజు నువ్వు చేయవలసిన త్యాగం ఇంకా ఉంది. అయిపోలా. అర్థమవుతుందా? అయిపోలా. ఇల్లు అలకగానే పెళ్లి కాదన్నట్లుగా ఏదో లోక సామెత ఉంటుంది, అవన్నీ మనకు ఎద్దులేండి. నీ బాధ్యత ఇంకా అయిపోలా. నీవు ఉన్నంతకాలం నీ బిడ్డల కొరకు చేయవలసిన పని అది. నువ్వు ఉన్నంతకాలం నువ్వు చేయవలసిన పని, బాధ్యత అది. నీ బిడ్డల కోసం నువ్వు చేయవలసిన త్యాగం అది. పగలు పక్షుల చేతికి, రాత్రి క్రూర మృగాల చేతికి చిక్కకుండా బిడ్డలను కాపాడుకుంటూ ఆ తల్లి ఎలాగైతే 6 మాసాలు బిడ్డల్ని సంరక్షించిందో, నీ బ్రతుకు కాలం, నీ ఉన్నంత కాలం వరకు ఏం చేయాలి తెలుసా? నీ బిడ్డల కొరకు చేయవలసిన త్యాగం చేయాలి. వాడు దారి తప్పిపోతున్నాడా? వాడిని వెళ్ళి గద్దించదు. నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కన్నీటియే. భక్తుడు అంటాడు కదా, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చేసాను. ఎంత భయంకరమైన బ్రతికాడో. కానీ ఆ తల్లి కన్నీటి ప్రార్థన అంట ఏం చేసింది తెలుసా? ఇష్టం లేని తనని, మార్పు లేని తనని దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చేసింది. నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డల స్థితిగతులను మార్చునుగాక. నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డల యొక్క మార్పును కలగచేయునుగాక. ఏ అలవాట్లతో ఉంటున్నారు? ఎవరిని మనం కనిపెట్టలేం. అంటారు కదా లోక సామెత్య, ఎవరిని మనం కనిపెట్టలేం. దొంగను అస్సలు పట్టుకోలేం. ఏ పిల్లోడి మనసులో ఏముందో, ఏ యవనస్తుడి మనసులో ఏముందో, ఏ ఒక్క యవనస్తుడి నడక ఎలా ఉందో మనం కనిపెట్టలేం. కనపడినట్లుగా మనకు మంచిగానే కనపడతారు. వారి రహస్య కార్యక్రమాలు, వారి రహస్య అలవాట్లు, వారి రహస్య పద్ధతులు ఏమున్నాయో మనకు తెలియదు. వారు యవన కాలంలో దారి తప్పుతున్నప్పుడే నువ్వు గ్రహించి గోనె పట్టా తీసుకొని వారి మీద వాలుతున్న పగలు పక్షులను, రాత్రి క్రూర మృగాలను తరిమే దానిలాగా నువ్వు మారాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, లోకంలో ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం.
ప్రేమ అనే పేరుతో తల్లిదండ్రులను కాలదన్నుకుని వెళ్ళిపోయినటువంటి యవన ఆడబిడ్డల యొక్క జీవితాలు ఎంత భయంకరమైపోయినాయో తెలుస్తుందా? నమ్మి వెళితే ఆ నమ్మిన వాడు నయవంచన చేసి అవసరానికి తన శరీర కోరికను తీర్చుకొని గర్భవతి అని తెలిసిన తర్వాత క్రూరంగా ఆమెను హింసించడమో చంపడమో ఎన్నో వార్తలు మనకు వినబడుతున్నాయి. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించి. ఎంతో మంది యవనస్తులు ఈనాడు దారి తప్పిపోయి గంజాలకి, సిగరెట్లకు, మందుకు, చెడు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చిన్న వయసులోనే నేరస్తులుగా వారు నేర చరిత్రకు వెళుతున్నారు. నేర చరిత్రకు వెళుతున్నారండి. ఎక్కడిది నేర చరిత్ర? యవనస్తులు ఎందుకు అలా పాడైపోవడానికి గల కారణం, ఎందుకు చెడిపోవడానికి గల కారణం, తల్లిగా తండ్రిగా చేయవలసిన బాధ్యతను నువ్వు విరమించుకొని అయిపోయింది కన్నానుగా నాకు ఇక బాధ్యత లేదన్నట్లుగా వదిలిపెట్టడమే. కాదు, ఇంకా నీకు బాధ్యత ఉన్నది. వారి క్షేమము నీ కళ్ళతో చూచే వరకు నువ్వేం చేయాలి తెలుసా? నీ కన్నులు వెమ్మట నుండి కన్నీరు. భక్తుడు అంటున్నాడు, నా కన్నులు గుబ కన్నులు వలె, గుబ కన్ను కన్నీటిమయమైనట్లుగా నా ప్రజల క్షేమం చూసే వరకు నా కన్నీళ్లు ఆగవు. నువ్వు అలా చెప్పగలవా? నా బిడ్డల క్షేమం చూసేవారు, నా బిడ్డల యొక్క కాపుదల చూసేవారు, వారు ఉన్నత స్థితికి చేరే వరకు, వారి మీద ఏ దుష్టుడు యొక్క కన్ను పడకుండా వారిని కాపాడేవారు, నేనున్నంత వరకు, లేదా నేను పోయిన నా యొక్క బిడ్డలు క్షేమంగా ఉండాలని అన్నంత వరకు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసేదానివేగా. తల్లిదండ్రులారా మీరు నేర్చుకోవాల్సింది, బిడ్డలారా మీరు నేర్చుకోవాల్సింది, ఒక యవ్వనుడైన యోసేపు ఎలా తన శరీరాన్ని కాపాడుకున్నాడో మీరు కూడా అలా కాపాడుకో. ఎందుకోసమో తెలుసా? తల్లి గర్భం అనేటువంటి ఆ యొక్క సంచిలో దేవుడు నీకు అవయవ నిర్మాణం చేశాడు. యవనస్తుడు ఆలోచించు, నీ అవయవ నిర్మాణం ఎవరిదో తెలుసా? నీ అవయవాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? నీ శరీరానికి, నీ మాంసానికి, నీ కండరాలకు, నీ యొక్క ఎముకలకు శరీరం చర్మాన్ని తొడిగింది ఎవరో తెలుసా? ఆయన. నీకు రూపిచ్చింది ఎవరు? నీకు అందం ఇచ్చింది ఎవరు? నీకు సొగసునిచ్చింది ఎవరు? నీకు మంచి మంచి ఆకృతినిచ్చింది ఎవరు? ఆయన. అందం ఇచ్చింది ఆయన, అంటే అన్నీ ఇచ్చినవి ఆయనే. మనం మొదటి నేను చెప్పాను కదా ఈ దినపు వాక్య భాగంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 ఆ అధ్యాయాల్లో భక్తుడైనటువంటి దావీదు చెప్తాడు, అన్నీ ఇచ్చింది ఆయనే. ఏమంటాడు? ఇగో తల్లి గర్భంలో నేను ఇలా ఉండగా, ఇగో నా చేతులు చూడండి, అందరూ చూడండి, నా చేతులు ఇలా ఉంటే నా చేతులకు ఆయన ఏం చేశాడు తెలుసా? గీతలు వేశాడంట, రేఖలు అమర్చాడంట ఆయన. నేను ఇలా పిడికిలు బిగించి ఉండగా తల్లి గర్భంలో నా పిడికిలకు ఆయన, నా అరిచేతికి ఆయన రేఖలు నిర్మించాడు. నీకు అన్నీ ఇచ్చింది ఆయన. ఇచ్చిన ఆయన్ని మర్చిపోయావా? కన్న తల్లిని మర్చిపోయావా? జాగ్రత్త, నీకు ఒక దినాన గర్భశోకం మిగలకుండా దేవుడు కాపాడునట్లుగా నేడే నువ్వు జాగ్రత్త పడాలి. యవనుడువైన నీవు, యవనస్తురాలవైన నీవు నీ నడవడికను జాగ్రత్తగా కాపాడుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ భవిష్యత్తు తరం బాగుంటుంది. తల్లి మాటను లెక్క చేయక, తల్లి మాటను నువ్వు కాలదన్నుకొని, తల్లి మాటను తండ్రి మాటను నువ్వు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా, వాళ్ళు వయసులో అయిపోయారు, వృద్ధాప్యంలో ఉన్నారు, నేను ఏం చేసినా వారు చూడరు, నేను ఆడింది ఆట, నేను పాడిందే పాట అని ఒకవేళ విర్రవీగి నీ యవనాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి ఒకవేళ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. ఒక దినమున్నది దేవుడు లెక్క అడుగుతాడు. నీ శరీరమును బట్టి, దేహమందున్నను దేహముతో జరిగించిన ప్రతి కార్యమును బట్టి మనము దేవునికి లెక్కప్పజెప్పాలి. నువ్వు శరీరంతో ఏ పనులు చేశావో, శరీరంతో ఏ కార్యక్రమాలు, నేనైనా సరే మీరైనా సరే దేవుని ఎదుట నిలబడినప్పుడు నీవు చేసిన ప్రతి దానికి దేవుని ఎదుట నిలబడి లెక్కప్పజెప్పాలి. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, నీ దేహముతో జరిగించు ప్రతి దానికి దేవుని ఎదుట జవాబు చెప్పాలి. నీ చేతి వేళ్ళు ఏటిని చేస్తున్నాయో, నీ కనులు వేటిని చూస్తున్నాయో, నీ కాళ్ళు ఎక్కడ పరిగెడుతున్నాయో, నీ నోటి మాటల్లో ఏముంటుందో, నీ ఆలోచనలో ఏముంటుందో జాగ్రత్త. ప్రతి దాన్ని కనిపెట్టువాడు దేవుడు. అర్థమవుతుందండి? మనుషులు చూడరు, నీ తల్లిదండ్రులు చూడరు. ఏలీ వృద్ధాప్యం వచ్చేసరికి మంద దృష్టి కలిగినవాడు. బిడ్డల గురించి వింటున్నాడు కానీ బిడ్డలు చూడలేకపోతున్నాడు, బిడ్డలు గద్దించలేకపోతున్నాడు, బిడ్డలకు బుద్ధి చెప్పలేవు. ఎందుకంటే అంధత్వం అతను ఆవరించింది. ఈ అంధత్వం వల్ల బిడ్డలకు సరైన జవాబు చెప్పలేకపోతున్నాడు. నీ బిడ్డలను ఒకవేళ, నీ తల్లిదండ్రులను ఒకవేళ నువ్వు గుడ్డివాళ్ళని చేసి బ్రతుకు చలామణి అవుతావేమో జాగ్రత్త, చలామణి అవగలనేమో అనుకుంటానేమో జాగ్రత్త. ఒక్కనొక దినం వచ్చింది, వారు మందస్సము దగ్గరుండగానే ఖడ్గం పాలైపోయారు. అంటే దాని ఉద్దేశం, తీర్పు సమయమున దేవుడు కూడా నిన్ను చేయి విడిచి పెడతాడు. జాగ్రత్త. అర్థమవుతుందండి?
తీర్పు దినాన, తీర్పు సమయాన దేవుడు కూడా నిన్ను చేయి విడిచి పెడతాడు. జాగ్రత్త. వారు మందసము మధ్య ఉండగానే, మందసం దగ్గర ఉండి వారు చేయవలసిన కార్యక్రమాలు వారు చేస్తూ ఉండగానే ఏమైందో తెలుసా? శత్రువు వచ్చాడు, మొట్టమొదట వాళ్ళిద్దరిని చంపాడు, మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని మందసం దగ్గర ఉన్న వాళ్ళకి చావేంటండి కదా? ఎందుకని? వారి ప్రవర్తన సరిలేదు. మంద దృష్టితో ఉన్న తండ్రి దగ్గర కుప్పిగంతులేశారు. తండ్రి మాటలు లెక్క చేయలేదు. తండ్రికి ఉన్నటువంటి గౌరవాన్ని వారు నేల కూల్చారు వాళ్ళు. నీ జీవితం కూడా ఒకవేళ అలాగుంటుందా? నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? ప్రసంగి గ్రంథం చూడండి, కొన్ని మాటలు చదివి ముగిచ్చేస్తున్నాను, అయిపోయింది, సమయం అయిపోయింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, చకచక 2వ అధ్యాయం అనుకుంటా. మాట మార్చి చదువుతున్నారు. నా కన్నులు, అమ్మ అందరు తీశారు బైబిల్, మీరు వదిలేసేయండి, యవనస్తులు చదవనండి. దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపక అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకైన నేను పడిన ప్రయాసంతయు. అమ్మా చదువమ్మా, చదువమ్మా. అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లు అగుపడెను. ఇక్కడ ఆపి 9వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనానికి రమ్మా. ఇంకొక యవనస్తులు చదవండి, ఇంకోళ్ళు చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఇంకోళ్ళు చదవండి, చదవండి అమ్మా. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నీ ఇష్టమిక, నీ ఇష్టమిక. చెప్పేది ఎవరు లేరు, ఆపేది ఎవరు లేరు, నీకు అడ్డు ఎవరు లేరు. నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకు. ప్రసంగి అయిన సొలొమోను అంటున్నాడు కదా, ఏమన్నాడు? నా కన్నులు ఆశించిన వాటిని, నా హృదయం ఇష్టపడిన వాటిని, నా చేతులు కోరుకున్న వాటిని, నా కాళ్ళు ఇష్టపడిన వాటిని నేను ఏది చేయకుండా వాటిని అభ్యంతరపరచలేదు. నీ ఇష్టం కన్నులు ఆకర్షించిందా? చేతులు ఇష్టపడ్డాయా? కాళ్ళు పదమని చెప్తున్నాయా? మనసు సంతోషపడతానంటుందా? నీ ఇష్టం చేసుకో. కానీ 11వ అధ్యాయం వచ్చేసరికి అంటున్నాడు, యవనుడా జాగ్రత్త, నీ యవన కాలమును బట్టి సంతోషపడు. ఎందుకని? ఈ యవనం అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం. యవనం అనేది దేవుడు నీకు ఇచ్చిన వరం. ఈ వరాన్ని బట్టి నువ్వు ఆనందించు. అయితే నీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగు తీర్పు తీరుస్తాడనేటువంటి అది మాత్రం మర్చిపోమాక. యవనం ఉందలే చిందులేయచ్చులేనే ఎక్కడ పడితే అక్కడ తిరగమాక. నీ యవన బలాన్ని పరుల చేతికి అప్పగించమాక. నీ యవన బలాన్ని పాడు చేసే వాటికి అప్పగించమాక. నీ యవనాన్ని నాశనం చేసే వాటికి అప్పగించమాక. నీ దేహము చెరుపు వాటికి నీవు వాటికి అధికారం ఇవ్వమాక. వాటికి అధికారం ఇస్తే ఏం చేస్తుంది తెలుసా? నీ దేహమును చెరుపుతి. ధనవంతుడిగా ఉండవలసిన వాడు, భాగ్యవంతుడిగా ఉండవలసిన వాడు, ఇంటి మీద పెత్తనం చేయవలసినటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడు తెలుసా? దూరదేశాలను ప్రేమించాడంట. ఏం ప్రేమించాడండి? దూరదేశాలను ప్రేమించాడు. దూరంగా ఉన్న కొండలు నునిపెక్కు అన్నట్లుగా ఇదిగో దూరంగా ఉన్నాయి నాకు సుఖం అనుకున్నాడు. వెళ్ళాడు, ఏమైపోయింది? సర్వస్వం కోల్పోయాడు. అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని పోయినాయి. తీసుకెళ్ళిన డబ్బు అయిపోయింది. మంచి మంచి దుస్తులు, రంగురంగుల దుస్తులు, ఏమండి కిందకు ఒక ప్యాంటు పైకి ఒక టాప్ అన్నట్లుగా ఎన్ని రంగుల దుస్తులు తెచ్చుకున్నాడు. ఏమండి డ్రెస్కి ఒక మ్యాచింగ్ షూ, ఒక నెక్లెస్, ఒక అలంకరణ, మేకప్ ఇవన్నీ అమ్మేసేవి. అయిపోయింది. స్త్రీలకైతే ఉంటాయి కదా, డ్రెస్సింగ్ని బట్టి మేకప్ ఉంటుంది, డ్రెస్సింగ్ని బట్టి జడ ఉంటుంది, డ్రెస్సింగ్ని బట్టి అలంకరణ ఉంటుంది, డ్రెస్సింగ్ని బట్టి చెప్పులు ఉంటాయి, డ్రెస్సింగ్ని బట్టి నడక ఉంటుంది కదా. ఎన్ని పోయినాయి, ఎన్ని అమ్మేసుకున్నాడు. అయినా
ఆకలి బాధ తీరట్లా. సూట్ ఏమైంది, కోట్ ఏమైంది, బూట్ ఏమైంది, అన్నీ పోయినాయి. ఐఫోన్ ఏమైంది, ఆ ఫోన్ ఏమైంది, అన్నీ పోయినాయి. ఆ స్నేహం అన్నీ పోయినాయి. సర్వస్వం పోగొట్టుకున్నాడు. ఏమైపోయాడు తర్వాత? పందులు మేపే స్థితికి వెళ్ళిపోయాడు. దూరదేశాన్ని ప్రేమించి తండ్రి ప్రేమను కాలదన్నుకున్న యవనుడి జీవితం నీ జీవితం కాకుండా పౌలు, అపోస్తున్నటువంటి పౌలు ఏమండి తిమోతిని తన కుమారుడిగా స్వీకరిస్తుంటున్నాడు. యవనుడా నీ యవన కాలముందు నువ్వు జాగ్రత్తగా, ఎవ్వడుని నిన్ను తృణీకరించు, నీ యవనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను అవమానపరచకుండా నీ యవన కాలాన్ని జాగ్రత్తగా నడిపించు. ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? దైవ భక్తికి కలిగిన రీతిగా ఎలా ఉండాలో అలా ఉండాలి. నువ్వు చక్కగా నడుచుకోయా, విశ్వాసులకు తగినట్లుగా నడుచుకోయా, భక్తికి తగినట్లుగా నడుచుకోయా. యవనుడా, యవన కాలంలో దొరికావు దేవునికి. యవనాన్ని బట్టి సంతోషించి దేవునికి ఇష్టడుగా బ్రతుకు. అటు రీతిగా దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. తలల వంచి చిన్న